దేవాలయాలకు స్వేచ్ఛ, హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా విశ్వ హిందూ పరిషత్ శంఖారావం పూరిస్తోంది. అమరావతి వేదికగా హైందవ శంఖారావం మహాసభ సందడి మొదలైంది. దేశ నలుమూలల నుంచి 3 లక్షల మంది వస్తారని అంచనా. తక్కువ టైంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వాలకు హిందూ ఆవాజ్ వినిపించనుంది విహెచ్పి హైందవ శంఖారావం తొలి మహాసభకు అమరావతి వేదికైంది. విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో కేసరపల్లిలోని సువిశాల మైదానంలో మహాసభకు భారీ ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల నిర్వహణలో స్వేచ్ఛ, మత మార్పిళ్ల నిరోధం సహా మరిన్ని కీలక అంశాలపై హైందవ శంఖారావం మహాసభ తీర్మానాలు చేపట్టనుంది. వారికున్న స్వేచ్ఛ మాకు ఇవ్వాలని కోరుతున్నాం తప్ప వీఆర్ నాట్ అగేన్స్ట్ అదర్ రిలీజన్స్. వాళ్ళకున్న స్వేచ్ఛ మాకు కూడా ఇవ్వాలి. ఎంచేత మెజారిటీ పాపులేషన్ ఉన్న భారతదేశంలో హిందువులకే ఈ అన్యాయం జరగటం మరి చూడలేక ప్రతి హిందూ కూడా భావించి ఈ కార్యక్రమం జరుగుతుంది. మత మార్పిళ్లు, హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులకు చోటును ఖండిస్తూ హైందవ శంఖారావం పూరిస్తామన్నారు గోకరాజు గంగరాజు. అమరావతిలో మొదలవుతున్న ఈ ఉద్యమం కశ్మీర్ టు కన్యాకుమారి వరకు కొనసాగుతుందన్నారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, ఏపీలో జరుగుతున్న కన్వర్షన్స్ మరి చాలా దారుణంగా జరుగుతున్నాయి. మరి దేవాలయాలు అందరూ దాంట్లో దేవాలయాలు అజమాషి అంతగా రాజకీయవేత్తలు, నాస్తికులు, ఇతర మతస్థులు కూడా దాంట్లో బోర్డు మెంబర్గా ఉండటం, అది దేవాలయానికి మంచి జరగట్లేదు. మరి అటువంటి పరిస్థితి మనం విశ్వ హిందూ పరిషత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు? ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఏ దగ్గర నుంచి మొదలుపెట్టి జెడ్ వరకు మేము తీసుకెళ్తాం. జమ్మూ కాశ్మీర్ వరకు కూడా ఈ అజిటేషన్ ముందుకు తీసుకెళ్తాం. హిందూ ధర్మ పరిరక్షణే విశ్వ హిందూ పరిరక్షణ సంకల్పమన్న గోకరాజు హైందవ దేవాలయాలకు స్వేచ్ఛనివ్వాలి, ప్రభుత్వాలు మెజార్టీ ప్రజల ఆకాంక్షల్ని గుర్తించాలన్నారు. దేశం నలుమూలల నుంచి సాధు సంతులు, విహెచ్పి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హైందవ శంఖారావం సభకు తరలివస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది వస్తారనేది ఓ అంచనా. అందుకు తగ్గట్టుగా తక్కువ సమయంలోనే పకడ్బందీ ఏర్పాట్లు చేసి పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. మరోవైపు పోలీసులు భద్రతా చర్యల్ని పటిష్టం చేశారు. మహాసభ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపుల్ని చేపట్టారు.